మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అందరి గుడ్లు దొంగిలించిన సంజనాకు నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించి 2 వారాలు డైరెక్ట్ నామినేషన్తో పాటు కొన్ని కఠిన శిక్షలు విధించారు. ఇతర కంటెస్టెంట్లకు స్టార్ బ్యాడ్జ్లు ఇచ్చి సలహాలు, హెచ్చరికలు చేశారు. అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతేకాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4 ఎపిసోడ్ హైలైట్స్లో మీరు చూసేయండి. సంజనాను శిక్షించిన నాగ్ సంజనాను దొంగవేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున. అంతేకాదు ఓనర్ నుంచి తప్పించి టెనెంట్గా మార్చాడు. హౌస్లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజన ఎక్కువ కాలం హౌస్లో ఉండటం కష్టమే. మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు మీకు తేడా లేనట్లే ఉందన్నాడు. గోల్డెన్ స్టార్ తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫార్మెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్లు ఇచ్చాడు. 4 వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి, నువ్వు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్ అంటూ కెప్టెన్సీ టాస్క్లో ఆమె సృష్టించిన గందరగోళం. దానివల్ల కళ్యాణ్, రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కళ్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు. తనూజను హెచ్చరించిన నాగ్ హౌస్కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజకు సలహా ఇచ్చాడు. సంజన, తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ, టీ కప్పులో తుపానులా, మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు. కళ్యాణ్పై ప్రశంసలు అటు కళ్యాణ్తో మాత్రం 3 వారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈ వారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే మోసపోయావని అన్నాడు. సంజనాకు అసిస్టెంట్లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీష్కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా 2 వారాలకు నామినేట్ చేశారు. చదవండి, బిగ్ బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్. కాకపోతే మొత్తంగా సంజన చేసిన పనికి నాగ్ గట్టిగా శిక్షించారు. ఈ పనిష్మెంట్ ఆమెను మార్చుకుంటుందో లేదో చూడాలి. ఇతర కంటెస్టెంట్లకు కూడా నాగ్ సరైన మార్గనిర్దేశం చేశారు. షో మరింత ఆసక్తికరంగా మారింది.